నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కర్నూలు జిల్లాలో బొలెరోని ఢీకొట్టిన లారీ 8 మంది మృతి, మరో 13 మందికి గాయాలు. నేడు లోక్సభ ముందుకు నియోజకవర్గాల పునర్విభజన బిల్, విపక్షాల వ్యతిరేకతతో ఆమోదంపై ఉత్కంఠ. మహిళా రిజర్వేషన్లకు ప్రతిపక్షాల సంపూర్ణ మద్దతు, రాజ్యాంగ సవరణ బిల్ మెజార్టీపై పీఠముడి. భోగాపురం విమానాశ్రయానికి వెళ్లే మార్గాలపై ప్రత్యేక దృష్టి, ప్రాధాన్య రహదారులను వేగంగా పూర్తి చేస్తున్న వీఎంఆర్డీఏ. సింథటిక్ మత్తు పదార్థాల విక్రయాలపై నిరంతర పర్యవేక్షణ, సరఫరాదారులపై కఠిన చర్యలు తప్పవంటున్న ఈగల్ చీఫ్. కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. మంత్రాలయం మండలం చిలకలడోన వద్ద బొలెరో లారీ ఢీకొన్నాయి. ప్రమాదంలో 5గురు అక్కడికక్కడే చనిపోయారు, 3 చికిత్స పొందుతూ మరణించారు. పలువురికి గాయాలయ్యాయి. మృతులు కర్ణాటకలోని చిక్మంగళూరుకు చెందిన వారిగా గుర్తించారు. మృతుల్లో 5గురు మహిళలు, 2 పురుషులు, ఓ బాలిక ఉన్నట్లు తెలుస్తోంది. వారిని కుమార్, దీపిక, వీణ, సునీల్, బెల్లి, పుట్టమ్మ, మీనాక్షి, తాయమ్మ, లోలాక్షిగా గుర్తించారు. కర్ణాటక నుంచి మంత్రాలయం దర్శనానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. క్షతగాత్రులకు ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. చిలకలడోన గ్రామం దగ్గర NH 167 పైన ఒక ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్ జరిగింది. బీదర్ నుంచి తుమ్కూరు వెళ్తున్న ఒక అశోక్ లయాష్ వెహికల్ ని ఆపోజిట్ డైరెక్షన్ లో టువర్డ్స్ మంత్రాలయం వెళ్తున్న ఒక అశోక్ లైలాండ్ డోస్ట్ వెహికల్ వచ్చి హిట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో 8 మంది చనిపోయారు. చనిపోయిన వారిలో 5గురు మహిళలు, ఒక 3 సంవత్సరాల పాప, 2 మెయిల్ పర్సన్స్ ఉన్నారు. ఇంకొక 7గురిని కర్నూలు రిఫర్ చేయడం జరిగింది. 4 వ్యక్తులు ఎమ్మిగనూరు హాస్పిటల్లో ట్రీట్మెంట్ లో ఉన్నారు. ఒక వ్యక్తి బాగానే ఉన్నారు. దీనికి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ అన్నవి తర్వాత ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తాయి. మంత్రాలయం రోడ్డు ప్రమాదంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అడిగి తెలుసుకుందాం. శ్యామ్, ప్రమాదానికి సంబంధించి తాజా సమాచారం ఏంటి? ప్రస్తుతానికి కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. అయితే ప్రమాదానికి సంబంధించి ప్రాథమికంగా డ్రైవర్ నిద్రమత్తే ప్రధానమైనటువంటి కారణంగా ప్రాథమికంగా గుర్తించారు. డ్రైవరు అది కూడా వేకువజామున జరిగింది. అర్లీ మార్నింగ్ 3:30 ఈ ప్రమాదం జరిగినట్లుగా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఈ సమయంలో డ్రైవరు రెప్పపాట్లో కునుకులోకి జారుకున్నాడు. అదే సమయంలో ఎదురుగా వస్తున్నటువంటి లారీని ఢీకొన్నాడని చెప్పి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అయితే ప్రమాదానికి సంబంధించి ఘటనా స్థలంలోనే 4 చనిపోయారు. ఆ తర్వాత చికిత్స పొందుతూ మరో 3 చనిపోయారు. మొత్తం ఆ తర్వాత ఇంకొకరు మొత్తం 8 మంది మృత్యువాత పడ్డారు. 13 మందికి గాయాలయ్యాయి. 13 మందిలో 9 మందిని కర్నూలు సర్వజన వైద్యశాలకు తరలించారు. 4గురిని ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తున్నారు. వీరికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది. మంత్రులు కూడా ఇప్పటికే మెరుగైన వైద్య సేవలు అందించాలి. ఘటనా స్థలానికి సంబంధించినటువంటి సమాచారాన్ని తెప్పించుకున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారాన్ని తెప్పించుకున్నారు. మంత్రులు కూడా దీన్ని ఫాలోఅప్ చేస్తున్నారు. కర్నూలు కలెక్టర్, ఎస్పీ కూడా దీన్ని ఫాలోఅప్ చేస్తున్నారు. మృతులకు మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం కర్నూలు సర్వజన వైద్యశాలకు 9 మందిని తరలించారు. అయితే మొత్తానికి ఇది చాలా ఘోర రోడ్డు ప్రమాదము. ప్రమాద సమయంలో వీరందరూ కూడా కర్ణాటక రాష్ట్రం చిక్మంగళూరు తాలూకాకు సంబంధించినటువంటి వారు. వీరు 4 గ్రామాలకు చెందిన వారుగా భావిస్తున్నారు. వీరందరూ దాదాపు బంధువులు, ఫ్రెండ్స్. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్దామని చెప్పి వీళ్ళు సాయంత్రం బయలుదేరి మరికొద్దిసేపట్లోనే కేవలం 10 నిమిషాల్లోనే మంత్రాలయానికి చేరుకోవాల్సి ఉంది. ఈ 10 నిమిషాల దాటితే క్షేమంగా మంత్రాలయం చేరుకుని రాఘవేంద్ర స్వామి దర్శనం కూడా చేసుకునేవారు. ఈలోగానే ఈ దుర్ఘటన జరగడము మామూలు దుర్ఘటన కాదు. ఇది మొత్తం ప్రమాద దృశ్యాలు చూస్తే చాలా
ఆ బొలేరో నుజ్జు అయిపోయింది. డ్రైవర్ అక్కడే మృతి చెందారు. చిన్న పాప కూడా 3 ఏళ్ల పాప చనిపోయింది. వాళ్ళ పేర్లు కూడా మనకు పోలీసులు వెల్లడించారు. కుమార్ 60 years, దీపిక వీణ 35 years, సునీల్ 40 years, బెల్లి 3 years, ఇది చిన్నారి బెల్లి 3 years, పుట్టమ్మ 60 years, మీనాక్షి 50 years, తాయమ్మ 60 years, లోలాక్షి ఈమె వయసు తెలియలేదు. వీరందరూ కూడా మొత్తం 8 మంది మృత్యువాత పడ్డారు. 9 మంది కండిషన్ సీరియస్ గా ఉందని చెప్పి వైద్యులు చెప్తున్నారు. ఆ 9 మంది కూడా కర్నూలు సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. 4 అవుట్ ఆఫ్ డేంజర్, వీరు ఎమ్మిగనూరులోనే చికిత్స పొందుతున్నారు. ఇది ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటి తాజా సమాచారం. రైట్, ధన్యవాదాలు శ్యామ్. పోయింది కదా దేశంలో రాజకీయ డబుల్ ధమాకాకు రంగం సిద్ధమైంది. దశాబ్దాల కల అయిన చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లకు తుదిరూపం ఇచ్చేందుకు, డీలిమిటేషన్ ద్వారా నియోజకవర్గాలను పెంచేందుకు, పునర్విభజించేందుకు కేంద్రం చేపట్టిన కసరత్తు చరిత్రాత్మక ఘట్టానికి చేరుకుంది. 2029 సార్వత్రిక ఎన్నికల నుంచి మహిళా రిజర్వేషన్లను అమల్లోకి తేవడానికి వీలుగా కేంద్రం తీసుకొస్తున్న 3 బిల్లులు ఈ ఉదయం 11 గంటలకు లోక్సభలో ప్రవేశం చేయనున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన బిల్ ప్రకారం లోక్సభ సీట్లు గరిష్టంగా 850కి పెరిగే అవకాశం ఉంది. రాజ్యాంగ సవరణ బిల్లుకు లోక్సభలో 3/2 మెజారిటీ అవసరం కాగా బిల్లును వ్యతిరేకిస్తామని ప్రతిపక్ష ఇండీ కూటమి స్పష్టం చేసింది. దేశంలో నియోజకవర్గాల పునర్విభజన చట్ట సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఇవాళ లోక్సభలో ప్రవేశపెట్టనుంది. ఇందులో లోక్సభ సీట్లను 550 నుంచి గరిష్టంగా 850కి పెంచడం సహా 2011 జనాభా లెక్కల ప్రకారమే దేశంలో డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టే 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ఉన్నాయి. వీటితో పాటు లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు అవసరమైన డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన మరో బిల్లు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నియోజకవర్గాల పునర్విభజనకు అవకాశం కల్పించే ఇంకో బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది. ఈ మూడింటిపై ఒక్కో సభలో 18 గంటల పాటు చర్చకు అవకాశం కల్పిస్తున్నారు. ఇందులో ఒకటి రాజ్యాంగ సవరణ బిల్లు, మిగతా 2 చట్టపరమైన బిల్లులు. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే 3/2 మెజారిటీ కావాలి. మిగతా 2కి సాధారణ మెజారిటీ సరిపోతుంది. నియోజకవర్గాల పునర్విభజనను వ్యతిరేకిస్తున్నామని చెప్తున్న ఇండియా కూటమి ఆ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తామని తెగేసి చెప్పడంతో రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదంపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం లోక్సభలో ఉన్న 540 మంది సభ్యుల్లో 3/2 మెజారిటీ కావాలి. అంటే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే 360 మంది సభ్యుల మద్దతు అవసరం. అధికారిక ఎన్డీఏ కూటమికి 292 మంది సభ్యుల మద్దతుంది. మరో 68 మంది మద్దతు అవసరం. అది ఎలా సాధిస్తుందన్న ప్రశ్న ఉదయిస్తోంది. సభకు హాజరైన సభ్యుల్లో 2 నుంచి 3వ వంతు మెజారిటీ సాధిస్తే సరిపోతుంది. ఒకవేళ ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు ఎక్కువ మంది గైర్హాజరైతే ఆ మేరకు అధికార పక్షం బలం పెరిగినట్లవుతుంది. పార్లమెంటులో డీలిమిటేషన్ బిల్లుకు వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఓటైబోతున్నాయని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. నిన్న ఢిల్లీలోని ఖర్గే నివాసంలో విపక్ష కూటమి నేతలు సమావేశమయ్యారు. ఈ భేటీకి 21 పార్టీల నేతలు హాజరయ్యారు. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. తామంతా మహిళా రిజర్వేషన్ల చట్టానికి అనుకూలంగా ఉన్నామని, కానీ ప్రభుత్వం దీనికి అనుబంధంగా సవరణలు తేనున్న విధానం పట్ల మాకు అభ్యంతరాలు ఉన్నాయని సమావేశం తర్వాత ఖర్గే చెప్పారు. ఇది రాజకీయ ప్రేరేపిత చర్య అని, ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకుని ప్రతిపక్షాల్ని అణచివేయడానికి ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని విమర్శించారు. అందుకే డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించాలని అంతా ఒక నిర్ణయానికొచ్చామని స్పష్టం చేశారు. దీనికి బదులు ఇప్పుడున్న 543 లోక్సభ సీట్ల ఆధారంగానే 2029లో మహిళా రిజర్వేషన్లను అమల్లోకి తేవాలని 21 ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. డీలిమిటేషన్లో దక్షిణాది, ఈశాన్య, వాయవ్య, చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరగనివ్వబోమని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
ఈ బిల్లులపై రాజకీయంగా దుమారం నెలకొన్న వేళ కేంద్రం ప్రతిపక్షాల మద్దతు కూడగట్టి రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి అవసరమయ్యే మద్దతు కూడగట్టడం కష్టంగా కనిపిస్తోంది. అయితే ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ఈ బిల్లుల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకెళ్తున్నారు. అనుకున్న మెజారిటీతో 3 బిల్లులు సభామోదం పొందడం ఖాయమని అధికార కూటమి ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ బిల్లుల్ని వ్యతిరేకిస్తే మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకించిన అపకీర్తి ప్రతిపక్షాలకే వెళుతుందని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. బిల్లుల్ని పార్లమెంట్లో ఆమోదింపజేసిన వెంటనే నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ ఏర్పాటు చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ 2029 సార్వత్రిక ఎన్నికల్లోనే మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలన్న పట్టుదలతో ఉన్న ప్రధాని గత కొన్ని రోజులుగా ఈ అంశాన్ని ఒక ఉద్యమంలా ప్రజల ముందుకు తీసుకెళ్తున్నారు. ఎన్డీఏలో రెండో అతిపెద్ద భాగస్వామి అయిన టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు బిల్లుల్ని సమర్థిస్తూ అన్ని పార్టీలకు లేఖలు రాయడం సహా మద్దతివ్వాలని కోరారు. మరోవైపు ఇండి కూటమి ముఖ్యమంత్రులు స్టాలిన్, రేవంత్ రెడ్డి కేంద్రం చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మహిళా రిజర్వేషన్ల అమలు విషయంలో అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో ఉన్నప్పటికీ నియోజకవర్గాల పునర్విభజన ఎలా చేస్తారన్న దానిపైనే ప్రతిపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఎవరికీ నష్టం లేకుండా అన్ని రాష్ట్రాల్లోని సీట్లను 50% పెంచుతామని, దానివల్ల ప్రాంతాల మధ్య సమతౌల్యం దెబ్బతినకుండా యథాతథంగా కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తోంది. బిల్లులపై సభలో చర్చ జరిగే సమయంలో దీనిపై స్పష్టత ఇవ్వనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అందువల్ల దక్షిణాది రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకించే అవకాశం ఉండదని పేర్కొంటున్నాయి. డీలిమిటేషన్ కమిషన్ ప్రతి రాజకీయ పార్టీని సంప్రదిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. లోక్సభలో సీట్లు 850కి పెంపు అనేది గరిష్ట పరిమితి. ప్రతి రాష్ట్రానికి ఒక డీలిమిటేషన్ కమిటీ ఉంటుంది. అది అన్ని పార్టీలతో మాట్లాడిన తర్వాతే ఒక నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. చట్టసభల్లో మహిళలకు 3వ వంతు కోటా కల్పించాలనే డిమాండ్కు దాదాపు 3 దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర ఉంది. అనేక ప్రభుత్వాలు మారటమే కాకుండా ఎన్నో రాజకీయ నాటక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కోటా వంటి అభ్యంతరాలు చట్టసభల్లో రసాభాసలను దాటుకుని ఎట్టకేలకు 2023లో మహిళా బిల్లు చట్టంగా రూపుదిద్దుకుంది. ఇవాటి నుంచి జరిగే ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో మహిళా రిజర్వేషన్లు అమలు దిశగా అడుగులు పడనున్నాయి. మహిళా రిజర్వేషన్ల కోసం జరిగిన ప్రయత్నాలపై ప్రత్యేక కథనం. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించాలనే ఆలోచన ఇప్పటిది కాదు. 1993లో 73, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేశారు. అప్పుడే లోక్సభ, శాసనసభల్లో కూడా మహిళలకు కోటా కల్పించాలనే ఆలోచనకు బీజం పడింది. 1996లో చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు తొలి అడుగు పడింది. 1996 సెప్టెంబర్ 12న అప్పటి ప్రధాని దేవేగౌడ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం మహిళా బిల్లును తొలిసారి లోక్సభలో ప్రవేశపెట్టింది. వివిధ పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ బిల్లును సిపిఐ నేత గీతా ముఖర్జీ సారథ్యంలోని సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపారు. ఈ కమిటీ నివేదిక సమర్పించినప్పటికీ రాజకీయ అస్థిరత కారణంగా 1997లో లోక్సభలో రద్దయింది. ఈ బిల్లు అప్పట్లో వీగిపోయింది. నుంచి 2004 మధ్య ఎన్డీఏ హయాంలో ప్రధాని వాజ్పేయి ఈ బిల్లును ఏకంగా 4 సార్లు 1998, 1999, 2002, 2003లలో పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. ప్రతిసారి మిత్రపక్షాలు, ప్రతిపక్షాల నుంచి, ముఖ్యంగా ఆర్జేడీ, ఎస్పీల నుంచి తీవ్ర నిరసనలు ఎదురయ్యాయి. 1998లో ఓ ఎంపీ ఏకంగా బిల్లు ప్రతులను లాక్కొని స్పీకర్ ముందే చించివేయటం అప్పట్లో సంచలనం సృష్టించింది. పదే ప్రయత్నించినా పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో వాజ్పేయి సర్కార్కు కూడా ఈ చట్టం చేయటం సాధ్యపడలేదు. మహిళా బిల్లు 3 దశాబ్దాల పాటు ముందుకు సాగకపోవటానికి ప్రధాన కారణం కోటా డిమాండ్. ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఇప్పటికే ఉన్న కోటాలో రిజర్వేషన్లు ఉంటాయి. కానీ ఓబీసీ, మైనార్టీ మహిళలకు కూడా 33%లో సబ్ కోటా కల్పించాలని ఆయా వర్గాల నేతలు డిమాండ్ చేశారు. సామాజిక న్యాయం నినాదంతో ఎదిగిన ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, శరద్ యాదవ్ లాంటి నేతలు ఈ వాదనను బలంగా వినిపించారు. ఓబీసీలకు సబ్ కోటా ఇవ్వకపోతే కేవలం అగ్రవర్ణాలు, పట్టణ ప్రాంత మహిళలు మాత్రమే చట్టసభల్లో ప్రవేశిస్తారని, గ్రామీణ వెనుకబడిన వర్గాల మహిళలకు అన్యాయం జరుగుతుందని వాదించారు. ఈ అభ్యంతరాలే ఏళ్ల తరబడి ఈ బిల్లుకు బ్రేకులు వేశాయి. మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడు
యూపీఏ 1 ప్రభుత్వం 2008లో 108వ రాజ్యాంగ సవరణ కింద ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టింది. లోక్సభలో రద్దయినా బిల్లు వీగిపోకుండా ఉండాలనే వ్యూహంతో రాజ్యసభను ఎంచుకున్నారు. 2010 మార్చి 9న ఈ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందింది. ఈ సమయంలో సభలో పెద్ద ఎత్తున రసాభాస జరిగింది. అడ్డుకున్న ఎంపీలను మార్షల్స్ సాయంతో బయటకు పంపి మరీ బిల్లును ఆమోదించారు. పెద్ద సభలో పాస్ అయినప్పటికీ యూపీఏకు మద్దతిస్తున్న ఆర్జేడీ, ఎస్పీ తదితర పార్టీలు మహిళా బిల్లును లోక్సభలో పెడితే మద్దతు ఉపసంహరించుకుంటామని బెదిరించాయి. కూటమి ప్రభుత్వ మనుగడ దృష్ట్యా మన్మోహన్ ప్రభుత్వం ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టలేకపోయింది. 2014లో లోక్సభ రద్దుతో ఈ బిల్లు లాంఛనంగా వీగిపోయింది. దాదాపు దశాబ్ద కాలం స్తబ్దుగా ఉన్న మహిళా బిల్లును మోదీ ప్రభుత్వం మళ్లీ తెరపైకి తెచ్చింది. నూతన పార్లమెంటు భవనంలో జరిగిన తొలి ప్రత్యేక సమావేశాల్లో నారీ శక్తి వందన్ అధినియం పేరుతో 2023 సెప్టెంబర్ 19న మహిళా బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది. ఎన్డీఏకు ఉన్న భారీ మెజారిటీ, కాంగ్రెస్ సహా దాదాపు అన్ని విపక్షాలు మద్దతు తెలపడంతో మహిళా బిల్లుకు ఏకాభిప్రాయం లభించింది. ఎంఐఎం మాత్రమే ఓబీసీ, ముస్లిం మహిళలకు సబ్కోటా లేదని వ్యతిరేకించింది. 2023 సెప్టెంబర్ 20న లోక్సభలో, సెప్టెంబర్ 21న రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకంతో మహిళా బిల్లు చట్టంగా మారింది. మహిళా బిల్లు చట్టంగా మారినప్పటికీ అది తక్షణమే అమలులోకి రాలేదు. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఇందులో కీలక బిల్లుల ఆమోదం పొందే అవకాశం ఉంది. తద్వారా చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల అమలుకు బాటలు పడే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్త వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. ఇవాళ 34 మండలాల్లో తీవ్ర వడగాలులు, 67 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు. పార్వతీపురం మన్యం, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, మార్కాపురం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. గృహ నిర్మాణ శాఖపై మంత్రి కొలుసు పార్థసారథి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల వారీగా గృహాల నిర్మాణ పురోగతి, లబ్దిదారుల ఎంపిక, భూ సమస్యలు, నిర్మాణ సామగ్రి సరఫరా తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. పనుల్లో జాప్యం ఉండకూడదని ఆదేశించారు. ఆర్టీసీ కార్మికులకు కూటమి ప్రభుత్వం గుర్తింపుతో పాటు సంక్షేమాన్ని అందిస్తోందని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలులో జరిగిన ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. కర్నూలు బసవకూడలిలో నూతనంగా ఏర్పాటు చేసిన బసవేశ్వర విగ్రహాన్ని మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు. వీర శైవ లింగాయత్లను ఓబీసీ జాబితాలోకి తీసుకొచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని మంత్రి చెప్పారు. డ్రగ్స్ నిరోధానికి ప్రభుత్వంతో పాటు ప్రజల భాగస్వామ్యం అవసరమని ఎమ్మెల్యే సుజనా చౌదరి అభిప్రాయపడ్డారు. విజయవాడ 1 టౌన్ గాంధీజీ కళాశాలలో నిర్వహించిన డ్రగ్స్ పై దండయాత్ర 2.0 కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా వైబ్రెంట్స్ ఆఫ్ కలాం సంస్థ వ్యవస్థాపకుడు విజయ్ కలాం చేస్తున్న దండి మార్చ్ 2.0 విజయవాడ చేరుకుంది. ఈగల్ విభాగాధిపతి ఆకె రవికృష్ణ విజయను అభినందించారు. జనసేన అధికార ప్రతినిధులకు విజయవాడలో 2 రోజుల పాటు వర్క్షాప్ నిర్వహించారు. మీడియా చర్చల్లో పాల్గొనే అధికార ప్రతినిధులు బాధ్యతాయుతంగా మాట్లాడడం, పార్టీ వాణి సమర్థంగా వినిపించడంలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఈ కార్యశాల ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 36 ఉర్దూ అకాడమీ కేంద్రాలకు 3 కోట్లతో 300కు పైగా నూతన కంప్యూటర్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ మహమ్మద్ ఫరూక్ షిబ్లీ కృతజ్ఞతలు తెలిపారు. కాకినాడ యాంకరేజీ పోర్టులోని పలు రైస్ మిల్ గోదాములపై సివిల్ సప్లై అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విదేశాలకు ఎగుమతి చేసేందుకు నిల్వ చేసి ఉన్న పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సుమారు 3,54,00,000 విలువ చేసే బాయిల్డ్ రైస్ ను సీజ్ చేశారు. బైకులకు అధిక శబ్దాలు వచ్చే సైలెన్సర్లు అమర్చి నడిపితే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. నిబంధనలకు విరుద్దంగా వినియోగించిన సైలెన్సర్లను రోడ్ రోలర్తో తొక్కించి ధ్వంసం చేయించారు. ఇంటర్లో ఒక సబ్జెక్టులో తక్కువ మార్కులొచ్చాయని కృష్ణా జిల్లా మచిలీపట్నం లక్ష్మణరావుపురానికి చెందిన నాగజ్యోతి ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఉరివేసుకుంది.
నెల్లూరు జిల్లా కలువాయి సమీపంలో జాతీయ రహదారిపై గొర్రెల మందపైకి టిప్పర్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 30కి పైగా గొర్రెలు మృతి చెందగా మరికొన్నిటికి తీవ్ర గాయాలయ్యాయి. ఉయ్యాలపల్లికి చెందిన కాపరులు గొర్రెల్ని మేత కోసం తోలుకెడుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. నంద్యాల జిల్లా మహానందిలో నందీశ్వర అభిషేకం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మహానందీశ్వర స్వామిని దర్శించుకున్నారు. సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం టికెట్లకు చాలా డిమాండ్ ఏర్పడింది. విక్రయాల్లో ఆన్లైన్ అంతరాయాల నేపథ్యంలో సింహాచలం యూనియన్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ వద్ద భక్తులు బారులు తీరారు. టికెట్లు గంటలోనే అయిపోయాయి.